హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేఎస్ఎస్ లర్నింగ్ ల్యాబ్. పోయినసారి సెషన్లో మనము ఎలక్ట్రోస్టాటిక్స్ యొక్క బేసిక్స్ తెలుసుకున్నాం. అండ్ ఈ సెషన్లో మనం ఎలక్ట్రోస్టాటిక్స్లో ఉన్న ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఇంకా ఎలక్ట్రిక్ ఫీల్డ్ గురించి డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. అండ్ ఇక లేట్ చేయకుండా ఈరోజు సెషన్ స్టార్ట్ చేసేద్దాం గాయ్స్. లెట్స్ స్టార్ట్ టుడేస్ సెషన్. ఫస్ట్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అంటే ఏంది? అసలు ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అంటే ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ కారణంగా రెండు చార్జెస్ అనేది స్టేషనరీ చార్జెస్ అనేది దూరం దూరం ఉన్నప్పుడు అట్రాక్టివ్ ఇంకా రిపల్సివ్ ఇంటరాక్షన్స్ అనేది ఏర్పడతాయి ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ కారణంగా. ఆ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఒక్కటే రీజన్ ఆ రెండింటి మధ్యలో అట్రాక్టివ్ ఇంకా రిపల్సివ్ ఇంటరాక్షన్స్ ఏర్పడడానికి. అది ఎప్పుడు గుర్తుంచుకోండి కదా, ఫిజికల్ కాంటాక్ట్ లేనప్పుడు. ఎందుకంటే మళ్ళీ ఆ రెండు చార్జెస్ అనేది ఫిజికల్ కాంటాక్ట్గా ఉంటే మనకి కండక్షన్ తో చార్జ్ అవుతాయి. అది గుర్తుంది అనుకుంటా మీ అందరికి, పోయిన సెషన్లో చెప్పాను. ఓకే గైస్, ఇక్కడ ఏమి ఇచ్చారు చూద్దాం. ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ యాక్ట్ బిట్వీన్ స్టేషనరీ ఎలక్ట్రిక్ చార్జెస్ క్రియేటింగ్ అట్రాక్షన్ ఆర్ రిపల్షన్ వితౌట్ ఫిజికల్ కాంటాక్ట్. అంటే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అనేది రెండు స్టేషనరీ చార్జెస్ మధ్యలో అట్రాక్టివ్ ఇంకా రిపల్సివ్ ఇంటరాక్షన్స్ అనేది జనరేట్ చేస్తుంది. క్రియేటింగ్ అట్రాక్షన్ ఆర్ రిపల్షన్, ఇది ఇంపార్టెంట్ గా గుర్తుంచుకోండి. అసలు రెండింటి మధ్య అట్రాక్టివా రిపల్సివా అసలు ఎలా తెలుసుకోవాలంటే, ఇప్పుడు రెండు పాజిటివ్ చార్జెస్ ఉన్నాయనుకోండి, ఒక పాజిటివ్ చార్జ్ ఇంకో పాజిటివ్ చార్జ్, ఆ రెండు లైక్ చార్జెస్. సో రెండింటి మధ్య రిపల్సివ్ అనేది ఉంటాయి. ఫర్ సపోజ్ వీనికి ఈగో ఉంది, వీనికి ఈగో ఉంది. సో ఇద్దరు ఈగోయిస్టిక్ పర్సన్స్ ఎప్పుడు కలవలేరు గైస్. ఇది కూడా అంతే, రెండింటి మధ్య రిపల్షన్ అనేది జరుగుతుంది, రెండు లైక్ చార్జెస్ కాబట్టి. అదే ఫర్ సపోజ్ ఒక పాజిటివ్ ఛార్జ్ ఉంది, ఇంకో నెగిటివ్ ఛార్జ్ ఉంది అనుకోండి గైస్, రెండింటి మధ్యలో అట్రాక్షన్ జరుగుతుంది. అంటే అన్లైక్ ఛార్జెస్ అవి రెండు వేరే వేరే. అంటే వీనికి ఈగో ఉంది కానీ వీనికి ఈగో లేదు. ఈగో ఉన్నోడిని కూడా భరించగలుగుతారు. సో వీళ్ళిద్దరూ అట్రాక్ట్ అవుతారు, అంటే కలుస్తారు ఎప్పుడు. సో ఇలా మీరు గుర్తుంచుకోవచ్చు. అంటే అన్లైక్ ఛార్జెస్ అనేది ఎప్పుడు అట్రాక్ట్ అవుతాయి అండ్ లైక్ ఛార్జెస్ అనేది ఎప్పుడు రిపల్ అవుతాయి. అండ్ ఈ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ని కనిపెట్టడానికి కులుంబ్ అనేవాడు ఒక ఫార్ములాని తయారు చేసిండు. ఆ ఫార్ములా ఏందో చూద్దాం. కులుంబ్స్ లా ఎలక్ట్రోస్టాటిక్స్ని కనిపెట్టడానికి ఫార్ములా తయారు చేసిండు కులుంబ్. అందుకే దీన్ని మనం కులుంబ్స్ లా అంటాం. F is equal to K into Q1 Q2 by R square, ఈ ఫార్ములా. అండ్ ఇందులో K యొక్క వాల్యూ వచ్చేసరికి 9 into 10 to the power of 9 న్యూటన్ మీటర్ స్క్వేర్ కూలుంబ్ ఇన్వర్స్ 2. ఈ న్యూటన్ మీటర్ స్క్వేర్ కూలుంబ్ ఇన్వర్స్ మీకు ఎలా వచ్చిందంటే, ఇప్పుడు K is equal to ఇలా రాయొచ్చు మనం. K is equal to F into R square by Q1 Q2. అండ్ ఫోర్స్ యొక్క డైమెన్షన్ మనకు తెలుసు న్యూటన్. ఆర్ స్క్వేర్ యొక్క డైమెన్షన్ మీటర్ స్క్వేర్. వీటి యొక్క డైమెన్షన్ అనేది యాంపియర్ ఇంటూ టైం ఉంటుంది. సో వీటి డైమెన్షన్స్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు లాస్ట్కి న్యూటన్ మీటర్ స్క్వేర్ కూలుంబ్ ఇన్వర్స్ 2 అనేది వస్తుంది. యాంపియర్ ఇంకా టైం కాకుండా వీటిని కులుంబ్ కూడా అనొచ్చు, కులుంబ్ కూడా ఉంటుంది దీనికి. లాస్ట్కి మనకి ఇది వస్తుంది యూనిట్స్ అనేటివి. ఓకే గైస్, అండ్ ఈ ఫార్ములా చూస్తే మనకి ఏం అర్థమవుతుందంటే, ఎఫ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఆర్ స్క్వేర్. ఎఫ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఆర్ స్క్వేర్ అంటే డిస్టెన్స్ పెరిగిన కొద్దీ ఫోర్స్ అనేది తక్కువ అవుతుంది. అండ్ ఎఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు Q1 Q2. ఎఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు
Q1, Q2. అండ్ చార్జ్ యొక్క మ్యాగ్నిట్యూడ్ అనేది ఇంక్రీజ్ అయిన కొద్దీ ఫోర్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది దీన్ని బట్టి. ఇవి తెలుస్తున్నాయి మనకి ఫార్ములా బట్టి. అండ్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు చూడండి. ఇప్పుడు 2 1 మైక్రో కులం చార్జెస్ అనేది 1 మీటర్తో సపరేట్ అయి ఉంటే మనకి అప్పుడు ఫోర్స్ అనేది 9 న్యూటన్స్ వస్తుంది. ఎలా అంటే ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసి చూడండి. ఇక్కడ 1 మైక్రో కులంతో సపరేట్ చార్జెస్ యొక్క మ్యాగ్నిట్యూడ్ అనుకోండి. సో ఇక్కడ 1 మైక్రో కులం, ఇక్కడ 1 మైక్రో కులం. మైక్రో యొక్క వాల్యూ తెలుసు మీ అందరికి, 10 to the power of -6 మైక్రో యొక్క వాల్యూ. మైక్రో కులం అంటే 10 to the power of -6 కూలమ్స్. సో 10 to the power of -6 కూలమ్స్ ఇంటూ 10 to the power of -6 కూలమ్స్. సో ఇక్కడ k యొక్క వాల్యూ తెలుసు మీకు, 9 × 10 to the power of 9. అండ్ r² ఇక్కడ ఇచ్చిండు, r అనేది 1 మీటర్ అని చెప్పేసి సబ్స్టిట్యూట్ చేస్తే మీకు లాస్ట్కి 9 న్యూటన్స్ వస్తుంది ఆన్సర్. అంటే రెండు ఒకదాని మీద ఒకటి 9 న్యూటన్స్ ఫోర్స్ అనేది ఎగ్జర్ట్ చేస్తుంది. ఓకే గైస్, నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. విజువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఫోర్స్ బిట్వీన్ లైక్ చార్జెస్ అండ్ అన్లైక్ చార్జెస్. ఇక్కడ కానీ మీరు చూసారనుకోండి, ఇది పాజిటివ్ ఛార్జ్, ఇది పాజిటివ్ ఛార్జ్, రెండింటి మధ్య రిపల్షన్ ఉంటుంది. దాన్ని యారోతో షో చేస్తున్నారు చూడండి. రెండింటి మధ్యలో రిపల్షన్, ఎందుకంటే అవి లైక్ ఛార్జెస్ కాబట్టి. అండ్ ఇక్కడ అన్లైక్ ఛార్జెస్, ఇది నెగిటివ్, ఇది పాజిటివ్, రెండింటి మధ్యలో అట్రాక్షన్ ఉంటుంది. ఇది దీని దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తుంది, ఇది కూడా దీని దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. సో రెండు అట్రాక్ట్ అవుతాయి. ఇక్కడ ఇది కనిపిస్తుంది. ఓకే గైస్, ఈ ఫోర్స్ కాన్సెప్ట్ ఇంతే. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వెళ్దాం, ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ గురించి పోయిన టాపిక్లో మీకు చెప్పాను. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే అదొక ఇన్విజిబుల్ రీజియన్ అరౌండ్ ఒక ఛార్జ్. ఒక ఛార్జ్ ఉంటే, ఫర్ సపోజ్ ఇది అనుకోండి, ఇక్కడ ఒక ఛార్జ్ ఉంది. ఆ ఛార్జ్ చుట్టూ ఒక ఇన్విజిబుల్ రీజియన్ అనేది ఉంటుంది. అంటే దాని ఇన్ఫ్లుయెన్స్ అని చెప్పొచ్చు, ఆ ఛార్జ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్. మనం ఆ ఛార్జ్కి ఎంత దగ్గరికి వెళ్తే దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ అంత ఎక్కువ ఉంటుంది, అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంత ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇన్ అదర్ వర్డ్స్ చెప్పాలంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఒక ఛార్జ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్. ఇక్కడ ఇచ్చాడు చూడండి ఫీల్డ్ కాన్సెప్ట్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈస్ ద రీజన్ అరౌండ్ ద ఛార్జ్ వేర్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ యాక్ట్స్ ఆన్ అదర్ ఛార్జెస్ క్రియేటింగ్ అండ్ ఇన్విజిబుల్ ఇన్ఫ్లుయెన్స్. ఇక్కడ ఇచ్చాడు చూడండి, అదొక ఇన్విజిబుల్ ఇన్ఫ్లుయెన్స్ క్రియేట్ చేస్తుంది. అంటే అదొక ఛార్జ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్, ఇండైరెక్ట్గా చెప్పాలంటే. అండ్ మనము ఎలక్ట్రిక్ ఫీల్డ్ని తెలుసుకోవడానికి ఏం చేస్తామంటే, ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఒక ఛార్జ్ అనుకోండి, పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్, ఏదో ఒక ఛార్జ్ ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ మనం ఒక పాయింట్ ఛార్జ్ అనేది పెడదాం. పాయింట్ ఛార్జ్ అంటే నెగ్లిజిబుల్ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది దానికి. అండ్ దాని యొక్క ఛార్జ్ అనేది పాజిటివ్ ఉంటుంది. పాయింట్ ఛార్జ్ టెస్ట్ ఛార్జ్, సారీ గైస్, ఐఎమ్ రియల్లీ సారీ, టెస్ట్ ఛార్జ్. ఇక్కడ ఒక టెస్ట్ ఛార్జ్ పెడతాం మనము. అండ్ దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ అనేది నెగ్లిజిబుల్ ఉంటుంది, అండ్ దాని ఛార్జ్ అనేది పాజిటివ్ ఉంటుంది. అండ్ ఈ పాయింట్ ఛార్జ్ని మనం తీసుకున్న ఛార్జ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్లో పెడతాం. సో దాని తర్వాత మనం దాని యొక్క ఫోర్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. ఎందుకంటే ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఈ యొక్క ఛార్జ్ ఉంది కదా, ఈ పెద్ద మ్యాగ్నిట్యూడ్ ఉన్న ఛార్జ్, ఈ ఛార్జ్ అనేది ఎప్పుడు ఫోర్స్ అనేది ఎగ్జర్ట్ చేస్తుంది కాబట్టి దీని మీద దీని యొక్క ఫోర్స్ పడుతుంది. సో ఎంత ఫోర్స్ పడుతుందంటే, ఫర్ సపోజ్ దీని యొక్క ఛార్జ్ అనేది క్యూ అనుకుందాం. ఈ మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్యాలిక్యులేట్ చేయబోయే ఛార్జ్ యొక్క మ్యాగ్నిట్యూడ్ అనేది క్యూ అనుకుందాం. అండ్ దీని టెస్ట్ ఛార్జ్ యొక్క మ్యాగ్నిట్యూడ్ అనేది Q0. Q0 పై రెండింటి మధ్య డిస్టెన్స్ అనేది r² తీసుకుందాం, r². సో మనకి రెండింటి మధ్య ఫోర్స్ ఎంత ఎగ్జర్ట్ అవుతుందో తెలుస్తుంది ఇప్పుడు. అండ్ ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ మనం క్యాలిక్యులేట్ చేయాలంటే ఏం లేదు గైస్. ఇప్పుడు మనము నేను ఆల్రెడీ చెప్పాను, టెస్ట్ ఛార్జ్కి నెగ్లిజిబుల్ మ్యాగ్నిట్యూడ్ అనేది ఉంటుంది అని. సో ఈ టెస్ట్ ఛార్జ్ అనేది దీని మీద ఏ ఫోర్స్ అనేది ఎగ్జర్ట్ చేయదు. సో మనం ఆ మ్యాగ్నిట్యూడ్ని తీసేద్దాం అంతే ఫోర్స్ నుంచి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్ టు F/Q0. సో మనం ఆ మ్యాగ్నిట్యూడ్ని తీసేసారనుకోండి, మనకు కరెక్ట్ అంటే నియర్లీ వాల్యూ వస్తుంది. F ఈజ్ ఈక్వల్ టు K × Q/r². సో
ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క ఫార్ములా. ఎఫ్ ఈజ్ ఈ ఈజ్ ఈక్వల్ టు KQ/R². ఈ అనేది ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఈ అనేది మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ డినోట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇక్కడ ఇచ్చాడు చూడండి, మ్యాథమెటికల్ డెఫినేషన్, ఫోర్స్ పర్ యూనిట్ పాజిటివ్ టెస్ట్ చార్జ్. ఇది పాజిటివ్ టెస్ట్ చార్జ్, ఇది ఫోర్స్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ is defined as force per unit positive test charge and electric field యొక్క ఫార్ములా KQ/R². మీరు దీని యొక్క కాన్సెప్ట్ని గుర్తుంచుకోవాలి, అంటే అసలు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఏంటిదో గుర్తుంచుకోవాలి అండ్ ఈ ఫార్ములా గుర్తుంచుకోవాలి, ఎందుకంటే దీని మీద చాలా న్యూమరికల్స్ అనేది అడుగుతారు వాళ్ళు. సో అండ్ ఇక్కడ సోర్స్ ఇండిపెండెన్స్ అంటే చూద్దాం. ఎలక్ట్రిక్ ఫీల్డ్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ ద సోర్స్ చార్జ్ అండ్ ద డిస్టెన్స్, కంప్లీట్లీ ఇండిపెండెంట్ ఆన్ ఎనీ టెస్ట్ చార్జ్ ప్లేస్డ్ విత్ ఇన్. అంటే నేను చెప్పాను కదా దీనికి నెగ్లిజిబుల్ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది అని. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది దీని మీద డిపెండ్ కాదు, దీనికి నెగ్లిజిబుల్ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది కాబట్టి అసలు టెస్ట్ చార్జ్ మీద డిపెండే కాదు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది, ఓన్లీ సోర్స్ చార్జ్ మీద డిపెండ్ అవుతుంది. అంటే సోర్స్ చార్జ్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత ఉందో దాని మీద డిపెండ్ అవుతుంది. ఇంకా మనం ఈ టెస్ట్ చార్జ్ అనేది ఎంత దూరంలో పెట్టామో దాని మీద కూడా డిపెండ్ అవుతుంది, ఎందుకంటే ఒక సోర్స్ చార్జ్ దగ్గరికి వెళ్ళామనుకోండి దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది, అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఎక్కువ ఉంటుంది అప్పుడు. సో అదే ఇక్కడ చెప్పాడు ఇండిపెండెన్స్ అనేది. నేను మనం ఈ ఫార్ములా కూడా చూడొచ్చు, KQ/R². దీన్ని బట్టి చూస్తే ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ R². డిస్టెన్స్ పెరిగిన కొద్దీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది తగ్గుతూ ఉంటుంది అండ్ సోర్స్ చార్జ్ యొక్క మ్యాగ్నిట్యూడ్ పెరిగిన కొద్దీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఈ ఫార్ములా బట్టే మనం తెలుసుకోవచ్చు ఇండిపెండెన్స్ అని. సో నెక్స్ట్ దానికి వెళ్దాం, క్యాలిక్యులేటింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆఫ్ ఏ పాయింట్ చార్జ్. నేను ఇంతకుముందు మీకు డిరైవ్ చేసి చూపెట్టాను కదా ఫార్ములా, E ఈజ్ ఈక్వల్ టు KQ/R². ఇది ఫార్ములా. ఇక్కడ ఇచ్చారు చూడండి ఎగ్జాంపుల్, ఇది ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. సోర్స్ చార్జ్ యొక్క మ్యాగ్నిట్యూడ్ అనేది 2 నానో కూలంబ్ అండ్ డిస్టెన్స్ అనేది 5 మిల్లీమీటర్. సో అప్పుడు ఫీల్డ్ స్ట్రెంత్ ఎలా కనుక్కోవాలి, మనం డైరెక్ట్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయడమే. మన K వాల్యూ తెలుసు మనకి ఇక్కడ, E ఈజ్ ఈక్వల్ టు K వాల్యూ ఎంత, 9 × 10⁻⁹ K వాల్యూ. అండ్ ఇక్కడ ఈ సోర్స్ చార్జ్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఇచ్చాడు 2 నానో కూలంబ్. నానో అంటే ఏంటిది, 10⁻⁹. సో 2 × 10⁻⁹ బై R². R యొక్క వాల్యూ ఇచ్చాడు మనకి 5 మిల్లీమీటర్ అని. సో R² స్క్వేర్ చేస్తే ఎంత, 5² 25 ఇంటూ మళ్ళీ మిల్లీమీటర్ కదా, మీటర్ కన్వర్ట్ చేసుకోవాలి కాబట్టి 10⁻⁻³ ఎంత, 10⁻⁻6. సో ఇక్కడ 10⁻⁻9 10⁻⁹ క్యాన్సల్. ఇప్పుడు 9 2s are 18, 18/25. 18/25 ఎంత, అప్రాక్సిమేట్లీ 18/25 ఈజ్ ఈక్వల్ టు 0.72. 0.72 వాల్యూ అనేది 19/25 ఈజ్ ఈక్వల్ టు, అండ్ ఇక్కడ 10⁻⁻6 ఉంది, అది పైకి పోతే 10⁻⁶ అవుతుంది. సో దాని వాల్యూ అనేది లాస్ట్కి 7.2 × 10⁻⁵ వస్తుంది. అండ్ ఇక్కడ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ ఇచ్చాడు, ఫీల్డ్ పాయింట్స్ అవే ఫ్రమ్ పాజిటివ్ చార్జెస్ అండ్ టువర్డ్స్ నెగిటివ్ చార్జెస్. అంటే ఎలా అంటే ఇప్పుడు కానీ ఇక్కడ పాజిటివ్ చార్జ్ ఉందనుకోండి, సోర్స్ చార్జ్, ఇక్కడ మనం టెస్ట్ చార్జ్ పెట్టారనుకోండి, అంటే Q0 టెస్ట్ చార్జ్ అనేది ఇప్పుడు పాజిటివ్ ఉంటుంది. సో ఇది సోర్స్ చార్జ్ అనేది దీన్ని రిపెల్ చేస్తుంది. చూసారు కదా డైరెక్షన్ ఎలా ఉంది, ఆపోజిట్, అంటే పాజిటివ్ చార్జ్ నుంచి అవే ఉంది. అండ్ అదే మనం ఇక్కడ నెగిటివ్ చార్జ్ తీసుకున్నాం అనుకోండి, టెస్ట్ చార్జ్ అనేది పాజిటివ్ ఎప్పుడు. సో ఈ టెస్ట్ చార్జ్ని ఇది అట్రాక్ట్ చేస్తుంది నెగిటివ్ చార్జ్, కాబట్టి ఇలా అట్రాక్షన్ సింబల్. సో ఫీల్డ్ లైన్స్ అనేది టువర్డ్స్ నెగిటివ్ చార్జ్ ఉంటుంది. సో ఇదే దీనికి ఇక్కడ చెప్పాడు, ఫీల్డ్ పాయింట్స్ ఆల్వేస్ అవే ఫ్రమ్ పాజిటివ్ చార్జెస్ అండ్ టువర్డ్స్ నెగిటివ్ చార్జెస్ ఇక్కడ చెప్పాడు. సో నెక్స్ట్ దానికి వెళ్దాం, విజువలైజింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్. ఫీల్డ్ లైన్స్కి కొన్ని రూల్స్ ఉంటాయి, ఏంటంటే లైన్స్ స్టార్ట్ ఆన్ పాజిటివ్ చార్జ్, లైన్స్ ఎండ్ ఆన్ నెగిటివ్ చార్జ్. అంటే ఎలా చెప్పాలంటే ఇప్పుడు ఒక పాజిటివ్ చార్జ్ అనేది ఇక్కడ ఉంది అండ్ ఇక్కడ నెగిటివ్ చార్జ్ అనేది ఉంది, అండ్ మనకు తెలుసు ఫీల్డ్ లైన్స్ అనేది ఆల్వేస్ అవే ఫ్రమ్ పాజిటివ్ చార్జ్. సో ఇలా పెడతాయి, అండ్ టువర్డ్స్ నెగిటివ్ చార్జ్, సో దీని దిక్కు వెళ్తాయి. సో ఇలా పాజిటివ్ చార్జ్ నుంచి స్టార్ట్ అయ్యి నెగిటివ్ చార్జ్ నుంచి ఎండ్ అవుతాయి.
అండ్ ఒకదానికొకటి ఎప్పుడు ఇంటర్సెక్ట్ కావు. ఎందుకంటే ఒక్కటే చోట మనకి ఎక్కువ ఫీల్డ్ లెన్స్ ఉండలేవు ఎప్పుడు. ఒకటే చోట టూ టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అంటే టూ డైరెక్షన్స్లో ఇన్ఫ్లుయెన్స్ ఉంటే ఆ చార్జ్ అనేది అంటే ఎటు దిక్కు రిపల్ అవుతుందో ఆర్ ఎటు దిక్కు అట్రాక్ట్ అవుతుంది చెప్పలేం కదా. సో మనకి ఒకటే చోట ఎప్పుడు టూ ఫీల్డ్ లైన్స్ అనేది యాక్ట్ కావు ఫీల్డ్ అనేది. సో ఎప్పుడు అవి ఇంటర్సెక్ట్ కావు. ఫీల్డ్ స్ట్రెంత్ ఇండికేషన్ క్లోజర్ ఫీల్డ్ లైన్స్ ఇండికేట్ స్ట్రాంగర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ రీజన్స్ వైల్ వైడర్ స్పేసింగ్ షోస్ వీకర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ ఒక చార్జ్ తీసుకున్నారనుకోండి, ఇది ఒక చార్జ్ తీసుకున్నారనుకోండి, దీని దగ్గరలో మనకి ఫీల్డ్ లైన్స్ అనేది ఇలా చూపిస్తారు మనకి. అంటే ఫీల్డ్ అనేది ఇక్కడ చాలా ఎక్కువ ఉన్నట్టు, అంటే లైన్స్ అనేది క్లోజ్గా ఉంటే ఫీల్డ్ ఎక్కువ ఉన్నట్టు. అదే లైన్స్ అనేది దూరంగా ఉండదు అనుకోండి, ఆ చోట ఫీల్డ్ అనేది వీక్ ఉన్నట్టు, అంటే తక్కువ ఉన్నట్టు. సో అదే ఇక్కడ చెప్పారు ఫీల్డ్ అండ్ స్ట్రెంత్ అనేది మనం ఇండికేట్ చేయడానికి. అండ్ మనం ఒకవేళ మల్టిపుల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ని క్యాలిక్యులేట్ చేయాలనుకోండి, దాన్ని మనం వెక్టోరియల్ అడిషన్ ద్వారా క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే ఇక్కడ ఫీల్డ్ అనేది ఒక వెక్టర్, ఫోర్స్ అనేది ఎలా వెక్టరో ఫీల్డ్ అనేది ఒక వెక్టర్. సో మనము ఈ రిజల్టెంట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్యాలిక్యులేట్ చేయాలంటే మనము వెక్టర్ అడిషన్ యూజ్ చేయాలి. వెక్టర్ అడిషన్ మీకు తెలిసిందే, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్ టు E1 ప్లస్ E2 ప్లస్ అండ్ సో ఆన్. వెక్టర్ అడిషన్ తోటి మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో నెక్స్ట్ టాపిక్ చూద్దాం, వెక్టర్ నేచర్ అండ్ సూపర్ పొజిషన్ ఆఫ్ ఫోర్సెస్. ఇంతకుముందు చెప్పాను కదా వెక్టర్ అడిషన్ ప్రిన్సిపల్స్. బోత్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫోర్స్ అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆర్ వెక్టర్స్ పొజెసింగ్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. వాటి డైరెక్షన్ ఉంటుంది, మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, అది మనకు తెలిసింది. సో మనం వాటిని వెక్టర్ అడిషన్ తోటి యాడ్ చేస్తాం, అదే ఇక్కడ చూపెట్టారు. నెక్స్ట్కి వెళ్తే రియల్ వరల్డ్ అప్లికేషన్స్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ మనకి రియల్ వరల్డ్లో చాలా విధాలుగా యూస్ అవుతుంది. అండ్ పోయిన వీడియోలో చూసినట్టే అది మనకి లైట్నింగ్ ఎలా అవుతుంది అది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అండ్ కొన్ని బిల్డింగ్స్ ప్రొటెక్ట్ చేయడానికి అలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అండ్ ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ ఉంటుందండి, ఫోటో కాపీయర్స్, లేజర్ ప్రింటర్స్, ఇంకా ఎలక్ట్రోస్టాటిక్ పెయింట్ స్ప్రేయింగ్ సిస్టమ్స్, వాటికి యూజ్ అవుతుంది ఇది. అండ్ మోడర్న్ టెక్నాలజీస్లో మనకి కొన్నిటికి యూజ్ అవుతుంది, అంటే ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్స్ని డిజైన్ చేయడానికి, ఇంకా కెపాసిటర్ యొక్క సెన్సర్ని డిజైన్ చేయడానికి, అలా ఇంకా ఒక పార్టికల్స్ అనేది యాక్సలరేట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇక్కడ కెపాసిటర్ సెన్సర్స్ని క్రియేట్ చేయడానికి ఎలా యూజ్ అవుతుందో మనం కెపాసిటర్స్ లెసన్లో తెలుసుకుందాం. ఎందుకంటే రెండు కెపాసిటర్స్ మధ్యలో ఎప్పుడు ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఉంటుంది. సో మనం ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ తోట యొక్క కెపాసిటెన్స్ అనేది కనుక్కోవచ్చు. సో కెపాసిటివ్ సెన్సర్స్ తయారు చేయడానికి కూడా మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ గైస్, ఈ రోజు సెషన్ కిందే. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్, అండ్ మీరు ఇలానే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ప్రమోట్ చేయండి ఎప్పటిలాగానే. థ్యాంక్ యూ గైస్, వెరీ థ్యాంక్ యూ. బాయ్.